రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనను ఆలపించారు. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలనే సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథారెడ్డి, వాసుదేవరెడ్డి, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈడ నగర సంకీర్తన శనివారం నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తన చాలా బాగా జరుగుతుంది. 5 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 100 మంది వస్తున్నారు. ఈ నగర సంకీర్తన ఇంకా బాగా జరగాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈ తిరుపతి ప్రజలంతా మళ్ళీ కలవాలని, అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము. తిరుపతి గంగమ్మ తల్లి అందరినీ మనం సుభిక్షంగా చూస్తుంది. వెంకటేశ్వర స్వామి మనల్ని సుభిక్షంగా చూసేది, భారతదేశంలోనే సుభిక్షంగా చూసే దేశం మన తిరుపతి దేశం. అంటే తిరుపతిలో దొరకని వస్తువు లేదు, దొరకని ధ్యానం లేదు, అన్నీ ఇక్కడ దొరుకుతుంది. భక్తితో సహా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడికి రావాలంటేనే చాలా అదృష్టం ఉండాలి. ఇక్కడ పుట్టిన వాడికి ఇంకా అదృష్టమే, కానీ ఏం ప్రయోజనం ఉన్నది. కానీ అందరికీ సహకరించే సద్గుణాలు అందరికీ ఉన్నాయి. ఇక్కడ అందరినీ రావాలని కోరుకుంటూ ప్రతి శనివారం మన తిరుపతి నగరంలో మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమం చాలా అద్భుతంగా అయితే జరుగుతుంది. తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 50 మంది దాకా ఇక్కడ నగర సంకీర్తన అయితే కూడా జరుగుతుంది. సో ఇవాళ అయితే స్పెషల్గా భీష్మ ఏకాదశి అనమాట. మాఘమాసంలో భీష్మ ఏకాదశి ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో ఈ సందర్భంగా అయితే కూడా తిరుపతి ప్రజలందరూ కూడా విచ్చేసి నగర సంకీర్తనను చాలా మంచిగా అయితే కూడా జరిపించారనమాట. ఇక్కడైతే కోలాటాలు కావచ్చు, దేవుడి సంకీర్తనలు కావచ్చు, ప్రతి శనివారం బాగా అయితే జరుగుతుందనమాట. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామిని ధ్యానించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. నేను ముందు రెగ్యులర్గా ఇక్కడికి నగర సంకీర్తనకు వచ్చేదాన్ని. ఇక్కడ తిరుపతి వాస్తవ్యురాలనే. రీసెంట్గా మ్యారేజ్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళాను. కానీ తిరుమలకి రావడం, మళ్ళీ నగర సంకీర్తనలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అది ఈరోజు భీష్మ ఏకాదశి విశేషంగా జరగడం వలన ఇక్కడ పాల్గొనడం ఇంకా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మిస్ అవుతూ ఉంటాను, కాకపోతే దీనికోసమన్నా మళ్ళీ రావాలని ఆశపడుతూ ఉంటాను. అంత బాగుంటుంది ఇక్కడ. తెల్లవారు లేసి దేవుడి భజన కార్యక్రమాలు జరగడం, అన్నీ పాల్గొనడం. ప్రతి ఒక్కరు 10 మంది కాదు, ఇప్పుడు 100 మంది వచ్చేలాగా ఉన్నారు. అంతమంది మార్నింగే లేచి రావడం, కోలాటాలు ఆడడం, దేవుడి కీర్తనలు పాడడం, అవన్నీ చాలా గొప్ప విశేషం అని చెప్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ పాల్గొనడం నాకు కూడా అదృష్టం అని చెప్తాను.